హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. స్టార్ట్ అవర్ స్టోరీ టెల్లింగ్ విత్ ఆర్ట్ ఆఫ్ ముగ్గులు వీడియో. ఈరోజు సిద్ధు మరియు ప్రేరణ ప్రేమ కథలో ఏం జరుగుతుందో నేను వేసి ముగ్గుతో పాటు వినండి. ఇక సిద్ధు హాస్పిటల్లో కోలుకోగానే నిద్రలేస్తూ ఉంటాడు. అంతలో వాళ్ళ అమ్మ మరియు చెల్లి తన దగ్గరికి వస్తారు. రాగానే వాళ్ళ అమ్మ మాత్రం, ఏంట్రా సిద్ధు, నీ పరిస్థితి ఏంటి అనేసి అనగానే అంతలో సిద్ధు మాత్రం, ప్రేరణ ఏదమ్మా, ప్రేరణ నేను చూడాలి, అసలు ప్రాణాలే లేకుంటే నేను బతికున్నా కూడా చచ్చినట్టే అమ్మ అనేసి కనడంతో, నీ దగ్గర అమ్మ ఉంది, నీ చెల్లి ఉంది, నాకంటే ఎక్కువ తనేనారా నీకు అనేసి సిద్ధు వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది. అసలు ప్రేరణకి కొంచెం నేను యామరపాటుగా ఉన్నా, కత్తిపోటు తగిలేదమ్మా, అప్పుడు నేను బతికున్నా చచ్చినట్టే లెక్క, ప్రేరణని కాపాడుకోలేనప్పుడు నేను ఎందుకమ్మా అనేసి సిద్ధు చెప్తూ ఉంటాడు. అయినా తను బాగానే ఉందిరా, తనకేం కాలేదు, నువ్వేం టెన్షన్ పడకనేసి సిద్ధు వాళ్ళ అమ్మ తనకి నచ్చ చెప్తూ ఉంటుంది. నాకు తగిలిన గాయం నేనైతే తట్టుకోగలను, కానీ ప్రేరణ తట్టుకోలేదమ్మా, అయినా అడగడం తప్ప అమ్మ నేను ప్రేరణ గురించి అనేసి కనడంతో అంతలో సిద్ధు వాళ్ళ ఫ్రెండ్ కుమార్ మాత్రం, ప్రేరణ ఇప్పటి వరకు ఇక్కడే ఉందిరా, నువ్వు బాగున్నావు, నీకేం కాదు అని నమ్మకం కుదిరినప్పుడే తను ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. అసలు నీకు చాలా బ్లడ్ లాస్ అయ్యింది, బ్లడ్ లేకుంటే అసలు ఆపరేషన్ చేయమన్నాడు డాక్టర్, ప్రేరణ గారే ఆ బ్లడ్ ఇచ్చి మిమ్మల్ని కాపాడారు అనేసి సిద్ధు వాళ్ళ ఫ్రెండ్ చెప్తూ ఉంటే, సిద్ధు అవునా, ప్రేరణ నాకు రక్తం ఇచ్చిందా అనేసి ఆశ్చర్యపోతూ ఉంటారు. అంతలో సిద్ధు మాత్రం, చూసావా అమ్మ, ప్రేరణ ఎంత మంచిదో, నా కోసం ఏదైనా చేస్తుంది ప్రేరణ అనేసి అనగానే, అదే కదరా అమ్మ బాధ, ప్రేమ నీకు అసలు తెలియటం లేదు అని వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది. ఒక్కసారైనా ఆలోచించలేదారా, నీకోసం మేమున్నామని, తన కోసం అంత త్యాగం ఎలా చేసావనేసి కనడంతో, ఆ టైంలో నేను ఎవరి గురించి ఆలోచించలేదమ్మా, ఒక ప్రేరణ గురించి తప్ప అనేసి కనడంతో సిద్ధు వాళ్ళ అమ్మ ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. అదృష్టం బాగుంది కాబట్టి నువ్వు బతికావు, లేకుంటే మా పరిస్థితి ఎలా ఉండు అనేసి కనడంతో సిద్ధు, ప్రేరణ నాకేం కానిచ్చేది కాదమ్మా, నువ్వేం టెన్షన్ పడకనేసి చెప్తూ ఉంటాడు. అంతలో సిద్ధు, నేను ప్రేరణ చూడాలమ్మా అనేసి వెళ్తూ ఉండగా అంతలో వాళ్ళ అమ్మ మరియు వాళ్ళ చెల్లి కుమార్ ఆపుతూ ఉంటాడు. ఏమాత్రం వినకుండా ఉండేసరికి అక్కడికి డాక్టర్ వచ్చి, మిస్టర్ ఇప్పుడే నీకు ఆపరేషన్ అయింది, ఎందుకు అంత ఎమోషనల్ అవుతున్నావు అనేసి అనడంతో వాళ్ళ అమ్మ కూడా, నాన్న ఈ పరిస్థితుల్లో నిన్ను చూడడం నా వల్ల అవ్వట్లేదు, కాస్త రెస్ట్ తీసుకో అనేసి చెప్తూ ఉంటుంది. డాక్టర్ కూడా పేషెంట్ని, మీరు ఎంత రెస్ట్ తీసుకుంటే అంత తొందరగా గాయం మారుతుంది, మీరు కూడా డిస్టర్బ్ చేయకండి పేషెంట్ని, మీరు కాస్త బయటకు వెళ్ళండి, నేను ఒక ఇంజెక్షన్ చేయాలి పేషెంట్కి అనేసి చెప్పి డాక్టర్ ఇంజెక్షన్ చేస్తూ ఉంటారు. అందరు కూడా బయటకు వెళ్తారు. ఘన వాళ్ళ ఇంట్లో ఐశ్వర్య మాత్రం ఘనతో, అసలు మీ అమ్మ అసలు ఎందుకు దాచిపెట్టింది, మా నాన్న మీ నాన్న అని వేరే అని మీరు అనుకున్నప్పుడు ఎందుకు దాచాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనేసి ఐశ్వర్య అడుగుతూ ఉంటే ప్రేరణ మాత్రం, వీళ్ళంతా నాటకాలు వేస్తున్నారు ఐశ్వర్య, వీళ్ళకి అన్నీ తెలుసు, కావాలని చేస్తున్నారు, అయినా అసలు నన్ను ఎందుకు చంపించాలనుకున్నావురా, నువ్వు అడ్డు తొలగించుకోవాలనే కదా అని అనడంతో నేనెందుకు చంపించాలనుకుంటా మిమ్మల్ని, నాకేం అవసరం అనేసి అనడంతో ఘన, మీకు అవసరం, నీకే అవసరం, ఇంకెవరికి అవసరం, నాన్న నుంచి మమ్మల్ని దూరం చేయాలని ఈ పన్నాగం పండినట్టున్నావు కదా అనేసి ప్రేరణ అనగానే, పిచ్చి పిచ్చి అబద్ధాలు చెప్పి మా మీద నిందలు మోపారనుకో, అస్సలు బాగోదనేసి ఈశ్వర్య అంటూ ఉంటుంది. ఎన్నిసార్లు రా నిజాన్ని అబద్ధం చేసి చెప్తావు, మాకు తెలియదు అనుకుంటున్నావు నీ గురించి అనేసి ప్రేరణ మాట్లాడుతూ ఉంటుంది. ఘన మాత్రం, అసలు నేనెందుకు చేస్తాను, నాకేం అవసరం, అదంతా నేను చేయలేదు, అనవసరంగా నాపై నిందలు వేయకండి అనేసి ఘన అంటూ ఉంటాడు. అంతలో ప్రేరణ, అసలు నీకేం పోయే కాలంరా, ఆడవాళ్ళమై ఉండి మేము న్యాయ పోరాటం ధైర్యంగా చేస్తుంటే పిరికి వాళ్ళ లెక్క నువ్వు కత్తిపోట్లతో ఇలా మమ్మల్ని చంపాలనుకుంటున్నావు, సిగ్గనిపించట్లేదా నీకు అనేసి ప్రేరణ ఘనను తిడుతూ ఉంటుంది. అంతలో ప్రేరణ, అసలు మా నాన్నకి నువ్వేలా పుట్టావురా, అసలు నిజంగా ఇంత ధైర్యం లేదు నీకు అనేసి అనడంతో అంతలో అనేసి ఈశ్వర్య అంటూ ఉంటే అంతలో ప్రేరణ వాళ్ళ అమ్మ కూడా, మర్యాద మర్యాద పోగొడితే మాత్రం అస్సలు బాగోదు, మీకెంత మీ కొడుకు ఇంపార్టెంటో నాకు కూడా నా కూతురు ఇంపార్టెంటే అనేసి వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది. అనవసరంగా నాపై ఈ నిందను వేసి నన్ను దోషిగా చేయాలని చూస్తున్నారా, అస్సలు ఊరుకొని చెప్తాను అనేసి ఘన మాట్లాడుతూ ఉంటాడు. అంతలో ఘన మాత్రం, ఆయన ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా నీ దగ్గర, నేనే కత్తిపోటు పొడిచాను, నేను ఏమన్నా సాక్ష్యం ఉంటే చూపెట్టు అనేసి కనడంతో ప్రేరణ మాత్రం, నీ మనస్సాక్షిని అడుగురా అదే చెప్తుంది, ఏదైనా ఉంటే ఫేస్ టు ఫేస్ ఛాలెంజ్ చేసి పోటీ పడు, అంతేకాని ఇలా పిరికి పందలాగా వెనక నుంచి కత్తిపోటు పొడవడాలు, ఇలా వెనక నుంచి అన్ని చేయడం కాదు అనేసి ప్రేరణ మాట్లాడుతూ ఉంటుంది.
ఇన్ని రోజులు నువ్వు చేసిన ప్రతి పనికి కూడా నీకు శిక్ష పడేలా చేస్తాను చూడు అనేసి ఇక ప్రేరణ వార్నింగ్ ఇచ్చి ఇక వాళ్ళ నాన్నని చూసి ఇక వాళ్ళ కుటుంబం అంతా కూడా ఘన వాళ్ళ ఇంటికాడ నుంచి బయటికి వెళ్తారు. ఇక ఘనకి ఇక వార్నింగ్ ఇచ్చి ఇక ప్రేరణ అక్కడి నుంచి బయలుదేరగానే ఇక సీన్ కట్ చేస్తే ఇక సిద్ధు మరియు ఇక వాళ్ళ అమ్మ మాత్రం ఇక హాస్పిటల్లో ఇక వాళ్ళ అమ్మ సిద్ధుతో అసలు నేను ఈ పరిస్థితిలో చూడలేకపోతున్నారా, అసలు నా వల్ల అవ్వటం లేదు, అసలు నాకెందుకు ఈ పరిస్థితి వచ్చింది, నాకే వస్తాయిపో కదా ఈ దుస్థితి అనేసి ఇక బాధపడుతూ ఏడుస్తూ ఉంటే ఇక సిద్ధు సాహిత్యతో అమ్మ చాలా ఎమోషనల్ అవుతుంది, అమ్మ నువ్వేం టెన్షన్ పడకు, నన్ను చూసుకోనికి ప్రేరణ ఉంది, నాకేమైనా అయితే అసలు నువ్వేం కంగారు పడకు, నేను బాగానే ఉంటాను, నువ్వు ఇంటికి వెళ్ళు అనేసి ఇక అంటూ ఉంటాడు. ఇక అంతలో ఇక వాళ్ళ అమ్మ వెళ్ళను అనగానే ఇక సాహితితో అమ్మని తీసుకెళ్ళు సాహితి అని చెప్పడంతో ఇక వాళ్ళ అమ్మ మరియు సాహితి ఇంటికి వెళ్తారు. ఇక అంతలో ప్రేరణ మాత్రం ఇక టెన్షన్ పడుతూ ఇక కుమార్కి సిద్ధుకి ఏమైంది అనేసి ఇక తెలుసుకోనికి కాల్ చేస్తుంది. కాల్ చేయగానే ఇక కుమార్ సిద్ధు బాగానే ఉన్నాడు, లేచాడు, మాట్లాడుతున్నాడు, తనకి ఇప్పుడంతా ఓకే అనేసి ఇక చెప్తూ ఉండడంతో ఇక ప్రేరణ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక మరి ఎప్పుడు వస్తావు ప్రేరణ హాస్పిటల్కి అనేసి ఇక కుమార్ అనడంతో రేపు వస్తాను ఖచ్చితంగా, తనని ఇప్పుడు రెస్ట్ తీసుకొని డిస్టర్బ్ చేయొద్దు అనేసి ఇక చెప్తూ ఉంటుంది ప్రేరణ. ఇక కాల్ కట్ చేయగానే ఇక ప్రేరణ మాత్రం ఇక చాలా సంతోషంగా ఉండటంతో వాళ్ళ అమ్మ మరియు చెల్లి రంజిత్ అందరూ అక్కడికి రాగానే ఇక సిద్ధుకి బాగుందటమ్మా, చాలా మాట్లాడుతున్నాడట, అంతా ఓకేనట అనేసి ఇక చెప్పడంతో అవునా, అయినా సిద్ధు బాబు చాలా పెద్ద సహాయం చేశాడమ్మా మనకి, అసలు సిద్ధు బాబాయ్ లేకుంటే అసలు ఈరోజు నువ్వు ప్రాణాలతో ఉండేదానివి కాదు, మనకి ఎన్నో విషయాలలో చాలా హెల్ప్ చేశాడు, నాన్నతో మనం మాట్లాడడానికి కూడా తనే హెల్ప్ చేశాడు, ఆ రోజు నాన్న ప్రాణాన్ని ఈరోజు నీ ప్రాణాన్ని తనే కాపాడాడు అనేసి ఇక వాళ్ళ అమ్మ మాట్లాడుతూ ఉంటుంటుంది. అంతలో ఇక ఐశ్వర్య కూడా నిజం, సిద్ధు లేకుంటే అసలు మనకు ఇలా జీవితం ఉండేదే కాదు అనేసి ఇక మాట్లాడుతూ ఉంటుంది. ఇక రంజిత్ కూడా అవును, అసలు సిద్ధు అడ్డుపడకుంటే ప్రేరణకి ఈరోజు ఏం జరిగేదో అనేసి ఇక రంజిత్ కూడా అంటూ ఉంటాడు. ఇక అంతలో ఇక కుమార్ మాత్రం ఇక సిద్ధు దగ్గరికి రాగానే ఇక అంతలో ప్రేరణ కాల్ చేసిందారా అనేసి ఇక అనడంతో ఆ కాల్ చేసింది ఇంతకు ముందే, తను రేపు వస్తుందట, రెస్ట్ తీసుకోమనేసి నీకు చెప్పింది అనేసి ఇక చెప్పడంతో అలా ఇలా నువ్వు కాల్ కట్ చేస్తావు, నాకు ఇవ్వచ్చు కదా, నేను మాట్లాడేది వాడిని కదా అనేసి ఇక అనడంతో అయినా రేపు వస్తుంది లేరా తను అనేసి అనడంతో నాకు ఇప్పుడు మాట్లాడాలని ఉంది అనేసి ఇక సిద్ధు అనడంతో ఇక సిద్ధు వాళ్ళ ఫ్రెండ్ కుమార్ మాత్రం ఇక వీడియో కాల్ కలపడంతో ఇక ప్రేరణ మాట్లాడుతూ ఉంటుంది. ప్రేరణ ఎలా ఉన్నావు అనేసి ఇక సిద్ధు అనడంతో నేను బాగున్నాను సిద్ధు, నువ్వు కాపాడిన ప్రాణమే ఇప్పుడు ఇలా ఉంది అనేసి ఇక అనడంతో నాదేముంది, నువ్వు ప్రాణాలతో అలా ఉన్నప్పుడు నేను ఎలా అడ్డుకోకుండా ఉంటాను అనేసి ఇక సిద్ధు అంటూ ఉంటాడు. కానీ నువ్వే చావంచుల దాకా వెళ్ళావు సిద్ధు, అసలు నాకు అదే, అసలు నువ్వే ఈరోజు నాకు రక్తం ఇచ్చి కాపాడవట అనేసి ఇక సిద్ధు అంటూ ఉంటే ఇక ప్రేరణ మాత్రం నాకు థ్యాంక్స్ చెప్పేందుకు చెప్తున్నావు, నేను నీకు థ్యాంక్స్ చెప్పాలనేసి ఇక ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక కుమార్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక సిద్ధు మరియు ప్రేరణ వీడియో కాల్లో మాట్లాడుతూ ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్.